హలో ఎవ్రీవన్, బిల్ విత్ నోషన్ నుంచి నేను దయా మాట్లాడుతుండా. ఈ వీడియోలో మనం ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలో చూడొచ్చు. సో ఆర్డర్స్ అంటే మీ కస్టమర్స్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ కదా, అదేనండి. సో ఆ ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలంటే ఫస్ట్ మీరు సైడ్ మెనూ క్లిక్ చేసుకొని ఆర్డర్స్ అనే ట్యాబ్కి వెళ్ళాలి. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. సో ఇదే సైడ్ మెనూ అండి. క్లిక్ చేసి లోపల వస్తే ఇక్కడ పెండింగ్, డిస్పాచ్, డెలివర్డ్, ప్రోడక్ట్స్, పేమెంట్ పెండింగ్ అని 5 ట్యాబ్స్ ఉంది. సో ఫస్ట్ పెండింగ్ అనే ట్యాబ్ అంటే ఏం చూద్దాం. దాని కింద మనకి చాలా ఆర్డర్స్ ఉంది. ఆర్డర్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు కింద మీకు ఇన్ని ఆర్డర్స్ ఉంది, ఇవన్నీ పెండింగ్లో ఉండే ఆర్డర్స్ అండి. ఈ ఆర్డర్స్ని ఒకే ఫైల్గా మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఒక ఎక్సెల్ షీట్గా. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఒక స్ప్రెడ్ షీట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ ఆర్డర్ డీటెయిల్స్లో ఏమేమి ఉందంటే కస్టమర్ పేరు, వాళ్ళ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మరియు దాని అమౌంట్, పేమెంట్ వాళ్ళు పే చేశారా లేదా అనేసి. సో చూసారంటే ఇక్కడ పేమెంట్లో పెయిడ్ అని ఉంది. నెక్స్ట్ ఆర్డర్ ఐడి, డేట్, స్టేటస్. సో యాక్షన్ అనే బటన్ కింద 2 ఆప్షన్స్ ఉంది. చూస్తే వ్యూ ఆర్డర్ మరియు మేనేజ్ షిప్మెంట్ అనేసి. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మేఘన్ అనే కస్టమర్ వచ్చి ఏ ఆర్డర్ ప్లేస్ చేశారో దాని డీటెయిల్స్ మీరు చూడాలంటే ఈ వ్యూ ఆర్డర్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో లోపల వెళ్తే చూసారంటే ఆర్డర్ స్టేటస్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అని చూపిస్తుంది. కింద డెలివరీ షెడ్యూల్ అంటే దాని డెలివరీ మనం షెడ్యూల్ చేసినామా లేదా అనేసి. సో నాట్ సెట్ అని ఉంది. సో మనం సెట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫో. దేంట్లో పేమెంట్ అంటే రేజర్ పేలో వాళ్ళు పేమెంట్ చేసింటారనమాట. నెక్స్ట్ కింద వెండర్ పేరు. మీరు ఈ వెండర్ పేరు వచ్చి మీరే కావాలంటే కానీ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే జనరల్ ఇన్వాయిస్ ఉంది. ఇన్వాయిస్ అంటే ఏమంటే ఇప్పుడు మీరు బిల్ డెలివరీతో పంపించాలంటే వాళ్ళ ఇన్వాయిస్ అడిగారంటే ఈ జనరేట్ ఇన్వాయిస్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కింద చూసారంటే వాళ్ళ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్, ఏమేమి ప్రోడక్ట్స్ వాళ్ళు ఆర్డర్ చేసిండారనేసి. ఇక్కడ ఒక విండో కర్టెన్ ఒకటి ఉంది. నెక్స్ట్ వాల్ డెకార్ ఎల్ఈడి లీఫ్ ఉంది మరియు ఎల్ఈడి నియాన్ వాల్ లైట్ వాళ్ళు ఆర్డర్ చేసిండారు. సో ఇవే ప్రోడక్ట్స్. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తే డెలివరీ అడ్రస్ మొత్తం ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్, వాళ్ళు ఏ స్టేట్ మరియు పిన్ కోడ్, ఫోన్ నంబర్, ఇవన్నీ డెలివరీ అడ్రస్లో ఉంది. నెక్స్ట్ చూసారంటే డెలివరీ ఏజెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ప్రతి యూజర్కి ఒక్కొక్క డెలివరీ ఏజెంట్ సెపరేట్గా మీరు పెట్టుకోవాలా, సెలెక్ట్ చేసుకోవాలా అనుకుంటే మీరు ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే నేను ఆర్డర్స్లో వచ్చి సెట్ చేస్తుంటా. మీకు కావాలంటే ఈ యూజర్కి ఈ డెలివరీ ఏజెంట్ ఈ లొకేషన్లో ఉండరు, వాళ్ళకి ఈ డెలివరీ ఏజెంట్ నేను సెట్ చేయాలి అనేసి వెండర్ని ఎట్లా సెట్ చేసిండ్రో అలానే డెలివరీ ఏజెంట్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో దాన్ని అలానే వదిలేయండి. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే ఆర్డర్ సమ్మరీలో ఆర్డర్ డీటెయిల్స్ అంతా ఉంది. ఎన్ని ఆర్డర్స్, ఎన్ని ఐటమ్స్, దాన్ని ప్రైస్ ఎంత, డెలివరీ ఫ్రీనా లేదా డెలివరీ ఫీ ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో ఇంతేనండి ఆర్డర్ డీటెయిల్స్. ఆర్డర్ కన్ఫర్మ్ అయిందా లేదా, దాని పేమెంట్ మెథడ్ మరియు ఏమేమి ప్రోడక్ట్స్, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నాక మీరు దీన్ని డిస్పాచ్ చేయాలి. ఈ ఆర్డర్స్ అంతా మీ చేతిలో ఉంది అనుకుంటే డిస్పాచ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని డిస్పాచ్ చేయొచ్చు, వద్దంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ ఆర్డర్ని కన్ఫర్మ్ అయింది ఈ ఆర్డర్ స్టేటస్. సో దీన్ని ఇప్పుడు మనం డిస్పాచ్ చేసేయచ్చు. సో ఆర్డర్ హ్యాస్ బీన్ డిస్పాచ్ సక్సెస్ఫుల్లీ. సో మీ ఆర్డర్ అనేది డిస్పాచ్ అయిపోయింది. చూసారంటే ఈ పెండింగ్లో ఉండే ఆర్డర్ వచ్చి ఇప్పుడు డిస్పాచ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మనం పోయి చెక్ చేయొచ్చు. సో డిస్పాచ్లో వ్యూ ఆర్డర్ క్లిక్ చేయొచ్చు. సో అది ఈ ప్రోడక్ట్ కాదు, ఈ ఆర్డర్ కాదు. సో ఇదేనండి మేఘన్ అనే వాళ్ళే ఆర్డర్ చేసినారు కదా. సో వ్యూ ఆర్డర్ క్లిక్ చేయండి. సో ఆర్డర్ స్టేటస్ చూసారంటే డిస్పాచ్డ్ ఉంది. ఇప్పుడు ఈ డెలివర్డ్ అనే బటన్ మీరు క్లిక్ చేస్తే ఈ ఆర్డర్ వచ్చి ఆర్డర్ స్టేటస్ వచ్చి డెలివర్డ్ అనే దానికి వెళ్ళిపోతుంది. సో బ్యాక్ రండి. సో ఇక్కడ ఉన్న డిస్పాచ్లో ఉన్న ఆర్డర్ డెలివర్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అదేనండి డెలివర్ అయిన ఆర్డర్స్ అది. నెక్స్ట్ చూసారంటే ప్రోడక్ట్స్లో మీకు ఆర్డర్ వైజ్ లేకుండా ప్రతి ప్రోడక్ట్ వైజ్ ఆ ప్రోడక్ట్ మీకు ఎన్ని ఆర్డర్స్ అయింది అనేసి. సో మనం ఏమేమి ప్రోడక్ట్స్ డెలివర్ చేయాలో ఆ ప్రోడక్ట్స్ అంతా ఈ ట్యాబ్లో ఉంటుంది. సో చూసారంటే దీనికి ఆర్డర్ ఐడి అనేది ఇచ్చిండ్రు. సో ఈ ఆర్డర్ ఐడిలోంచి
ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసిండ్రు అనేసి మనం తెలుసుకోవచ్చు. సో ఒకటి అని ఉంది కదా, సో ఒక ప్రోడక్ట్ వాళ్ళు ఆర్డర్ చేసినారు. దీంట్లో 2 అని ఉంది. సో ఈ జామెట్రీ కర్టెన్ అనేది 2 కర్టెన్ వాళ్ళు ఆర్డర్ చేసిండారు ఈ ఆర్డర్ ఐడిలో నుంచి. సో అదే దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం ముందు చేసినట్టు పెండింగ్లో చేసినట్టు ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ ఫర్ డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఈ ఆప్షన్ ప్రతి దాంట్లో ఉంటుంది. డిస్పాచ్లోనూ ఉంటుంది మరియు డెలివరీలోనూ ఉంటుంది, సో ప్రోడక్ట్స్లోనూ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇన్ని ప్రోడక్ట్స్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒక ఎక్సెల్ షీట్గా ముందు చెప్పినట్టు ఒక ఎక్సెల్ షీట్గా కన్వర్ట్ అయ్యి మీ కంప్యూటర్లో లేదా సిస్టంలో సేవ్ అయిపోతుంది. అందుకే నేను ఈ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. సో అంతేనండి. నెక్స్ట్ చూసారంటే పేమెంట్ పెండింగ్. ఈ 5th ట్యాబ్ పేమెంట్ పెండింగ్లో చూసారంటే మీ ఆర్డర్స్ డెలివర్ అయినా లేకపోయినా దానికి పేమెంట్ అనేది జరిగిందా లేదా చూసారంటే ఇక్కడ అన్పెయిడ్ అనే ఉంది పేమెంట్ కింద. సో ఏ ప్రోడక్ట్కి పేమెంట్ అనేది జరగలేదు ఆ ప్రోడక్ట్ అంతా ఈ ట్యాబ్లో ఉంటుంది, అదే పేమెంట్ పెండింగ్ అండి. సో దీనికి మనం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ విత్ పేమెంట్ పెండింగ్ అనేసి దాన్ని ఒక ఎక్సెల్ షీట్గా చేసుకోవచ్చు. సో దీనికి ఆర్డర్ డీటెయిల్స్ చూడాలంటే వ్యూ ఆర్డర్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో ఈ డెలివర్ అయిపోయింది ఆర్డర్ స్టేటస్, కానీ పేమెంట్ అనేది జరగలేదు. సో అందుకే ఇది వచ్చి ఈ పేమెంట్ పెండింగ్ అనే ట్యాబ్లో ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. సో అంతేనండి పేమెంట్ పెండింగ్ గురించి.